హాయ్ గైస్, దిస్ ఈస్ సత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ సత్య. నేనైతే ఫస్ట్ వీడియోతో చాలా డిసప్పాయింట్ అయ్యాను గైస్. బికాస్ నా ఫస్ట్ వీడియో అట్లీస్ట్ ఒక 100 వ్యూస్ ఎట్లా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఒక 10 వ్యూస్ కూడా రాలేదు గైస్ సరిగ్గా. అది ప్రాబ్లం ఏమైంది, ఎందుకు అట్లా అవుతుంది అని కూడా నాకు తెలియదు. ఎందుకు ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయి అని చెప్పేసి. బట్ నేనైతే అన్ని సెట్టింగ్స్ అంతా ఎనేబుల్ చేశాను గైస్. నాకు ఎంతవరకు ఆప్షన్స్ అయితే వచ్చాయో అంతవరకు ఎనేబుల్ చేశాను. కొన్ని ఆప్షన్స్ అయితే నాకు చూపించలేదు గైస్. యూట్యూబ్లో చూసి ప్రాసెస్ అంతా నేను చేశాను. బట్ అక్కడ చెప్పిన వాటిలో నాకైతే కొన్ని ఆప్షన్స్ అయితే రాలేదు గైస్. ఇవాళ టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ ప్రోమో రివ్యూ గైస్. ప్రోమోకి రివ్యూ ఏంటో అనుకోవచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్ సీజన్స్లో అయితే 2 ప్రోమోస్ చేసేవాళ్ళు. కొంచెం డిస్కస్ చేయడానికి అయితే ఉండేది గైస్. బట్ ఇప్పుడైతే మనకి ప్రోమో వేసారు కానీ ఒకటే రిలీజ్ చేశారు. అది కూడా 2.29 సెకండ్స్. నేనైతే ప్రోమో చూసేసాను గైస్. మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్లీ ప్రోమో చూసినంత వరకు అయితే చాలా బాగుంది అనిపించింది గైస్. ఒక మూవీ చూస్తున్నంత ఇదిగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే గైస్ మీకు తెలుసో లేదో చాలా థియేటర్స్లో మూవీ స్టార్ట్ చేసే ముందు ఎలాగా తెర లిఫ్ట్ చేస్తారో అట్లా ఇక్కడ తెర దించేసి నాగార్జున గారి హౌస్ ఎంట్రీ అయిన తర్వాత మొత్తం రెడ్ క్లాత్ తో హౌస్ ని కవర్ చేసేసి అది తర్వాత దించడం అంతా మంచిగా అనిపించింది గైస్. చూడడానికి వావ్ అన్నట్టు. హౌస్ అయితే బాగుంది గైస్. చూడడానికి కూడా హౌస్ అయితే చాలా బాగుంది గైస్. చూడడానికి చూడాలి ఎలా ఉంటుంది. ఇంకా కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత ఫుల్ హౌస్ చూడాలి అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను గైస్. నేనైతే లిటరలీ ఎపిసోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు టీవీలో చూడాలా అని అయితే వెయిట్ చేస్తున్నాను. నేనైతే స్టార్ట్ అయ్యే ముందుగా రెడీగా ఉంటాను గైస్. సో మీరు కూడా రెడీగా ఉండండి. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది కదా గాయస్. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారా లైక్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయస్. ఇంకొకటి వచ్చేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జ్ ప్లస్ యాంకర్ కూడా స్టేజ్ మీదకి వచ్చారు గైస్. నేనైతే షాక్ అసలు. ఎందుకు వాళ్ళు కూడా వస్తారా అని నేనైతే గెస్ట్ చేయలేదు గైస్. ఓన్లీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే టాప్ 5 తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా స్టేజ్ మీదకి పిలుస్తారు అనుకున్నాను. ఇంకొకటి సెలబ్రిటీస్ ఎవరు ఎంటర్ అవుతున్నారు అనే దాంట్లో మనకి క్లియర్ గా ఒక వాయిస్ అయితే వినిపించింది. మీకు బాగా తెలిసిన వాయిస్, నాకు బాగా తెలిసిన వాయిస్ గైస్. నేను ఎందుకంటే కుకు విత్ జాతిరత్నాలు తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈజీగా కనిపెట్టే వాయిస్ అయితే తనుజాతి. యా, తనుజ అయితే రాబోతుందని మనకు క్లియర్ గా తెలిసిపోయింది. ఇక్కడ తన వాయిస్ క్లియర్ గా ఉంది గాయస్. ఇంకొకటి బర్నీ గారు. బర్నీ గారు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నాకు తెలిసి టెలివిజన్ లో వస్తున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ సీరియల్స్ చూడను కాబట్టి నాకు తెలియదు ఇప్పుడు చేస్తున్నారా లేదా అనేసి. సో బర్నీ గారు అయితే తనకి ఇష్టమైనది ఏదో ఒకటి తనతో పెట్టుకుని తీసుకెళ్తాను బిగ్ బాస్ లోకి అన్నారు. దానికైతే బిగ్ బాస్ ఒప్పుకోలేదు. సో ఇంటికి వెళ్ళిపోతానన్నారు. అది ఏమవుతుంది, అసలు ఏం జరుగుతుంది అని చూడాలని కూడా చాలా వెయిట్ చేస్తున్నాను గైస్. లిటరలీ నేనైతే. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్.